యత్ప్రజ్ఞాలోకభాసా ప్రతిహతిమగమత్స్వాంతమోహాంధకారः మజ్జోన్మజ్జచ్చ ఘోరే యసకృతుపజనోదన్వతి త్రాసనే మే యత్పాదావాశ్రితానాం శృతిశమవినయప్రాప్తిరగ్ర్యాహ్యమోఘా తత్పాదౌ పావనీయౌ భవభయవినుదో సర్వభావైర్నమస్యే. గౌడపాదాచార్యులు వారు మాండూక్యానికి వ్యాఖ్యానం చేస్తూ అమనీభావాన్ని గురించినటువంటి ప్రసంగంలో ఉన్నారు. ఎవరి సమాధిలో అమనీభావంలో ఉంటాడో అతనికి విధి నిషేధాలు వాటితో ప్రసక్తి లేదు. యోగంలో సమాధిలో ఉన్నాడు, కాలం తెలియదే, ఉదయమో అస్తయమో సూర్యుడు ఉన్నాడనే జ్ఞానం కూడా లేదే. అలాంటి వారికి విధి నిషేధాలతో పనే ఉండదు. అవి వాళ్ళని ఎటువంటి చింతకి ప్రవర్తింపజేయటానికి సమర్థవంతం కావు. ఎప్పుడు సమర్థవంతం అవుతాయంటే కర్తృ కర్మ కరణం అనేటటువంటి త్రిపుటితో సంబద్ధమైనటువంటి వాళ్ళని అవి ప్రవర్తింపజేయటానికి సమర్థవంతం అవుతాయి. ఎప్పుడైతే జ్ఞానం ఉందో, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళి ఈ విధులు ఏం పనిచేయలేవు, తెలియలే, అవి అసమర్థవంతమై కుంఠీభావాన్ని పొందుతాయి, ఏం చేయలేవు కదా. అదే అంటారు, అలాంటి స్థితి రావడం చాలా గొప్ప. ఒక మహాభాగవతోత్తముడు అనుకున్నటువంటి మాట కూడా జ్ఞాపకం వస్తోంది. అతను ఎప్పుడు కూడా ఆ పరమాత్మ స్వరూపం ముందు మనసు లగ్నం చేసి ఉంటాడు. ఎక్కడ చూసినా అదే కనపడుతూ ఉంటుంది, ఆ స్వరూపం తప్ప మరొకటి కనపడదు. అలాంటి స్థితిలో ఉంటాడు. అది ఉత్తమోత్తమైనటువంటి స్థితి. అది కలిగిన తర్వాత ఇంకా బాహ్యమంతో పని లేదు అతనికి. ఆ దాంట్లోనే నిమగ్నమైపోతుంది అతని మనస్సు. ఆ స్థితికి కారణాలు ఎన్నో అనేకం ఉన్నాయి. యోగాలు, అలాగా వేదాధ్యయనాలు, అలాగా కర్మానుష్ఠానాలు, అలాగా దానాలు, అలాగా సత్యవచనం, ఎన్నో తెలియదు కదా. వీటి యొక్క ఫలం, పరిపూర్ణమైనటువంటి ఫలం ఏమిటి అంటే పరమాత్మ యందు అలాంటి స్థైర్యం, స్థిరబుద్ధి, తత్స్వరూపత్వేన భావన, ఉన్మనీభావం అలాంటిదన్నమాట. ఆయన అంటాడు, యజ్ఞేరీజమహే ధనందదిమహే పాత్రేషు నూనం వయం వృద్ధాన్ భేజమహే తపశ్చక్రుమహే జన్మాంతరే దుశ్చరం ఏనాస్మాకమభూదనన్యసులభా భక్తిర్భవద్వేషిణి చాణూరద్విషి భక్తకల్మషముషి శ్రేయః పుషి శ్రీజుషి అన్నాడు ఆయన. పరమాత్మ భక్తకల్మషముషి, భక్తుల యొక్క సమస్త పాపాలని కూడాను ఆయన తీసేస్తాడు, దొంగిలించుకుపోతాడు, లేకుండా చేస్తాడు, తుడు చేస్తాడు, నిర్మలంగా ఉంచేట్టుగా చూస్తాడు. భక్తకల్మషముషి శ్రేయః పుషి శ్రీజుషి, పరమశ్రేయస్సు అయినటువంటి ఉత్తమమైనటువంటి శ్రేయస్సుని, మోక్షాన్ని కూడా ఇస్తాడు ఆయన. అలాంటి మహాత్ముడు ఆయన యందు నా మనస్సు ఎందుకునో ఎప్పుడు అలాగే లగ్నమైపోయి బయటికి రాదు. దీనికి కారణం ఏమై ఉంటుందో నాకు తెలియదు. నేను అనుకుంటున్న విషయం ఏంటంటే అది నేను కూడా శాంతం అనుకుంటున్నానని అన్నం, శాస్త్రాలు చెప్పిన మాట మాట్లాడుతున్నాను నీతో నేను. యజ్ఞేరీజమహే, అనేక జన్మలలో ఎప్పుడో నిష్కామకర్మానుష్ఠానాలు నేను చేసి ఉంటాను ఈశ్వరార్పణ బుద్ధితో. సర్వం కర్మ అది నాకు యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియతు యత్ తపస్య కౌంతేయ తత్కురుష్మదర్పణం పరమాత్మ చెప్పారు. అవన్నీ నాకు అర్పించు నువ్వు. దానివలన మనస్సు పరిశుద్ధమవుతుంది, నా స్వరూపం నీకు భాషిస్తుంది నీ మనస్సులో, నీ మనస్సంతా నా స్వరూపమైపోతుంది. అప్పుడు ఉన్మనీభావం నీకు ఏర్పడుతుంది. యజ్ఞీరీజమహే ధనందదిమహే పాత్రేషు నూనం వయం. సత్పాత్రుడు, వేదాంగాలు అధ్యయనం చేసిన మహాత్ములు, మహాభాగవతోత్తములు, అలాంటి వారికి ఏ జన్మలోనూ దానాలు చేసి ఉంటాను నేను. వృద్ధాన్ భేజమహే, మహాత్ములు ఉన్నారు, వృద్ధ సేవ, మహాత్ములను సేవించడం అనేటటువంటిది మహతాం సేవ అనే భక్తి భూమికల్లో మొట్టమొదటి భూమిక. మహాత్ముల యొక్క సేవ భాగ్యం.
యజ్ఞైరీజమహే ధనం దదిమహే పాత్రేషు నూనం వయం వృద్ధాన్ భేజమహే తపశ్చక్రుమహే జన్మాంతరే దుశ్చరం. ఏ జన్మలోనో ఎప్పుడో ఏమిటో తెలియదు, దుశ్చరమైనటువంటి తపస్సు కూడా నేను చేసి ఉంటే ఉండవచ్చు కూడా, నాకు తెలియదు. ఇవన్నీ కలిసి ఈ రోజున ఒకనొక స్వరూపం నాకు ఏర్పడింది. ఏనా అస్మాకం అభూద్ అనన్య సులభ భక్తి. అనన్య సులభ, ఇంకా దేని చేత కూడా సాధ్యం కానటువంటి ఒకనొక భక్తి. అది భవద్వేషుడి, మానవుడికి ఉండేటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు అహంకార మమకారాలతో అనర్థం అనుభవిస్తూ ఆ అనర్థ సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్నటువంటి వాడిని ఉద్ధరించేటటువంటి ఒకనొక భక్తి. చాణూరద్యుషి భక్త కల్మషముషి. చాణూరు అనేటువంటి రాక్షసుడిని సంహరించారు పరమాత్మ. ముష్టికుడు, ఎంతమంది రాక్షసులు అవలీల, అదో పెద్ద విషయం కాదు. సంకల్పమాత్రం చేతనే పోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కూర్చుని ఇలా గరిమ, ఒక మహిమని, ఆ సిద్ధిని, గరిమ సిద్ధిని ఆయన అలా పెట్టుకుంటే మొత్తం వాడు బ్రహ్మాండాలని వాడి మీద ఉంటాయి. వాడు చచ్చి ఊరుకుంటాడు, ఇంక బతుకుతాడు వాడు. అలా ఎంతమందిని సంహరించారో తెలియదు కదా. అలాంటి ఆ భక్త కల్మషముషి శ్రేయఃపుషి శ్రీజుషి ఆ పరమాత్మ ఏందో నాకు మనస్సు లగ్నమవుతోంది అని అనుకున్నారు. అదే అంటున్నారు, ఆత్మసంస్థం తదాజ్ఞానం అజాతి సమతాంగతిం అన్నారు. అది నేను ఆత్మసంస్థం. అటువంటి పరిస్థితుల్లో నా మనస్సు ఆత్మయందు పరిపూర్ణంగా లీనమై ఉంటుంది. అప్పుడు అజాతి సమతాంగతిం, జన్మలేదు. అజాతి అంటే జన్మలేనటువంటి సర్వోత్కృష్టమైనటువంటిది, నిర్విశేషమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చెంది ఉంటాను ఆ సమయంలో. అలాంటిది ఉన్మనీభావం అంటే. మరో ప్రసంగంలో మాట్లాడుతూ, అస్పర్శయోగో వై నామ దుర్దర్శ సర్వయోగిభి యోగినో బిభ్యతి హ్యస్మాత్ అభయేన భజదర్శిన అని అంటున్నారు. వారంటారు అస్పర్శ యోగం, దీని పేరు అస్పర్శ యోగం అని పేరు అంటారు. ఈ అధ్యాత్మ విద్య ఉందే, ఈ అద్వైత భావం ఉందే, ఈ ఉన్మనీభావం ఉందే, ఇది అస్పర్శ యోగం అన్నారు. అంటే అర్థం ఏమిటి అని అడిగాను. అంటే స్పర్శయోగం లేకపోవటమే అస్పర్శ యోగం అంటే అంటే అద్వైతం కదా, ఉన్మనీభావంలో నీకు ఏముండదుగా. అటువంటి పరిస్థితుల్లో ఇంకో దాంతో నీకు స్పర్శ లేదు. స్పర్శ శబ్దానికి సంబంధము అని అర్థం తెలుసుకో. సంబంధము అంటే సంయోగం అని అర్థం తెలుసుకో. సంయోగం అంటే దినిష్టం అని అర్థం తెలుసుకో. రెండు పదార్థాలతో కలిపినప్పుడు సంయోగం. హస్తమస్తక సంయోగం, హస్తపుస్తక సంయోగం. రెండో పదార్థం లేనప్పుడు నీకు సంయోగం ఎట్లా ఉంటుంది? దాన్ని స్పర్శయోగం లేదు కాబట్టి స్పర్శ, సంబంధం, సంయోగం, యోగ నాస్తి యస్య. అది లేకపోతే అస్పర్శ యోగ. అదే అద్వైతం అంటే, అదే ఉన్మనీభావం అంటే అదే. అస్పర్శ యోగో వైనామా దుర్దర్శ సర్వయోగిభి. అందరికీ అదంత తేలిగ్గా దొరికేది కాదు నాయన. ఎవరైతే వేదాంత వాక్య విచారణ ఎన్నడూ కూడా చేయరో, దాంతో సంబంధం ఎప్పుడైతే లేదో, ఆచార్యోపదేశ ప్రకారంగా వారు ఆ స్వరూపాన్ని ఎప్పుడైతే పరిశీలించరో, దాన్ని మననం చేయరో, అలాంటి సర్వయోగులు సామాన్య అజ్ఞానావస్థలో ఉండేటువంటి యోగులు అన్నమాట. సర్వశబ్దానికి అర్థం వాళ్ళకి దుర్దర్శ, వాళ్ళకి దర్శన యోగ్యం కాదు. వాడు ఎప్పుడూ చూడలేరు, వేదాంత విచారమే తెలియదు, ఆత్మానాత్మ వివేకమే లేనటువంటి వారికి ఏది ఆత్మో ఏది అనాత్మో తెలియకుండా, ఆ సాధనాలే లేకుండా పరమాత్మ స్వరూప సాక్షాత్కారం ఎలా కలుగుతుంది వారికి? పైగా మరొక్క విషయం కూడా అంటున్నారు, యోగినో బిభ్యతి హ్యస్మాత్ అభయే భజదర్శిన. మరో కొంతమంది ఉన్నారండి ఆశ్చర్యమైన వ్యక్తులు. వాళ్ళెవరో తెలుసా నీకు? యోగిన అంటే కర్మయోగిన అని దానికి అర్థం. వీళ్ళు కర్మయోగులు. వాళ్ళు ఏం చేస్తారంటే అభయే భయదర్శిన, అభయమైనటువంటి ఆత్మస్వరూపం పట్ల భయాన్ని చూస్తుంటూ ఉంటారట వాళ్ళు. అదేమిటయ్యా, అది అభయం అని చెబుతూ ఉంటే నాకు భయం అంటాడేమిటి? నీకు భయం లేదు అని నేను అంటున్నా, అమ్మో భయం. అరే విరుద్ధంగా లేదు, లేదురా బాబు నీకు భయం అని అంటే భయం ఉంది, అర్థం ఉంది అన్నమాట. అలా ఉంది ఇక్కడ మాట చూస్తే. అభయే భయదర్శిన, ఏమిటి దానికి అర్థం ఏమిటి అని అడిగా.
అంటే ఏం లేదు, వారికి కర్మయోగులు, వారు కర్మిణో హి శ్రోత్రియా బ్రాహ్మణ్యాది అస్మాకం నంక్ష్యతీతి మత్వా తత్వజ్ఞానాద్ బిభ్యతి. వాళ్ళు బ్రాహ్మణ్యం, మేము బ్రాహ్మణులము అని వాళ్ళు అనుకుంటున్నారు. మామూలుగా అనుకోట్ల, రూఢమైనటువంటి బ్రాహ్మణ్య భావం వాళ్ళది. మేమే బ్రాహ్మణం అనుకునేటటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అన్నమాట. నేతరే అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. అలాంటి బ్రాహ్మణ్యం మాకుంది. మేము శ్రోత్రియులం. శృతిం అధీతే శ్రోత్రియ, ఛందోధీతే ఛాందస. మేమే శ్రోత్రియులం. ఎందుకని? కర్మిణ, కర్మానుష్ఠానం చేస్తున్నాం కాబట్టి మేము. కర్మిణో హి శ్రోత్రియా బ్రాహ్మణ్యాది, మాకుండేటువంటి బ్రాహ్మణ్యం ఉందో అది ఈ తత్వజ్ఞానం వలన పోతుంది అని భయపడుతున్నారు వాళ్ళు. అంటే అర్థమైంది నీకు ఏమైనా విషయం? తత్వజ్ఞానం తెలుసుకోవటం అనేటటువంటిది తప్పు. తెలుసుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది, పోతే కర్మానుష్ఠానం కుదరదు. కాబట్టి కర్మానుష్ఠానమే ముఖ్యం. దానికి బ్రాహ్మణ్యం నిలవాలి. నిలవాలి అంటే అజ్ఞానం సుస్థిరంగా ఉండాలి మా దగ్గర. అది ఉంటే కానీ అహం బ్రాహ్మణ అని అనుకోవటం అధ్యాస. ఆత్మయందు అనాత్మరూపమైనటువంటి అధ్యాస కుదరదు. జ్ఞానం కలిగిన తర్వాత అధ్యాస అయిపోతే, అజ్ఞానమే లేకపోతే, బ్రాహ్మణోహం అనుకునేటువంటి అధ్యాసే లేనప్పుడు వాడు కర్మానుష్ఠానంలో ఎలా ప్రవర్తిస్తాడు అసలు? అది చాలా నేరం. అందుకోసమని వేదాంతం పట్ల వాళ్ళు విరుద్ధ భావంతో ఉంటూ ఉంటారు, మనం భయపడుతూ ఉంటారు. అమ్మో, కొంప తీస్తుంది రోయ్ ఈ వేదాంతం, కర్మని చేయనివ్వదు రోయ్, కర్మకి చాలా ప్రమాదకరం అది, దాని జోలికి మనం పోకూడదు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. చూశావు, యోగినో బిభ్యతే హ్యస్మాత్ అభయే భయదర్శిన. మరో యోగులు ఉన్నారు, మహాత్ములు, కొంతమంది మహాత్ముల జ్ఞానులు. వాళ్ళు సర్వయోగినాం, వాళ్ళు మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం. మనస్సును నిగ్రహించి అభయాన్ని కలగజేసేటువంటి యోగులు వాళ్ళు. అది చూస్తూ ఉంటుంటారు, ఉన్నని భావంలో ఉంటారు. మనస్సును నిగ్రహించేశారు. ఇదంతే కారణం ఏంటి అంటే మనస్సే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నాడు గీతాచార్యుడు. అది శక్తమైనట్టయితే, రాగంతో కూడుకున్నట్టయితే అది సంసారానికి, అదే విరక్తమైనట్టయితే మోక్షాయ అని గీతాచార్యుడు గీతలో చెప్పారు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అనేటటువంటిది ఉందే, దానివలన అభయాన్ని పొందుతూ ఉంటారు మహాత్ములు, జ్ఞానుడైన మహాత్ములు కొంతమంది. అలాంటి వారికి దుఃఖక్షయ ప్రబోధశ్చాపి అక్షయా శాంతిరేవచ. వాళ్ళకి దుఃఖాలు ఉండవు కదా. ఇహ జ్ఞానావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత ద్వితీయస్మాత్ భయం భవతి, రెండో పదార్థం ఉంటే నీకు భయం, దుఃఖం. అద్వైతాన్ని పొందినప్పుడు అభయంగతోస్మి, అదృశ్యేనాత్మే అనిరుక్తే అభయం ప్రతిష్టాం విందతే అథ శోభయంగతో భవతి అంటున్న తైత్రీయం. నేను అభయాన్ని పొందానని అంటాడు. అభయం పొందిన తర్వాత ఇంకా వాడికి ఇంకా ప్రపంచకంతో సంబంధమే ఉంటుంది. భయహేతువు ద్వితీయం కదా, ద్వైతం కదా, అది లేదు కదా, అభయమే కదా వీడుండేది, ఒకటే కదా, ఏకమేవా ద్వితీయం కదా, వాడు అభయాన్ని పొందుతాడు. దుఃఖాలు లేవు. ప్రబోధశ్చ, అలాంటి ప్రబోధ అది అక్షయా శాంతిరేవచ. అలాంటి వారికి శాంతి, ఏ రకమైనటువంటి ఉపద్రవాలు కానీ మరొకటి కానీ ఉద్వేగాలు కానీ ఏం లేవు. ఆ శాంతి అంటే ఏదో శాంతి, అలాంటి శాంతి కాదు. అక్షయా శాంతి, మళ్ళీ తిరిగి సంసారంలోకి రాకుండా ఉండేటటువంటి శాంతి, అలాంటిది వాళ్ళకి లభిస్తుంది అన్నారు. ఉత్సేక ఉద్విధేర్యద్వత్ కుశాగ్రేణైక బిందున మనసో నిగ్రహస్తద్వత్ భవేదపరిఖేదత. అందుకోసం ఏం చేయాలంటే నువ్వు మనోనిగ్రహం చేయాలి, ఉన్మనీ భావం రావాలి నీకు. ఏమండి,
మీరు చెప్పేది చాలా కష్టంగా ఉందండి. చెప్తున్నారు, సాధ్యమవుతుందా కాదా? అదే అన్నాడు కృష్ణ పరమాత్మతో అర్జునుడు కూడా మనోనిగ్రహం విషయంలో. కావటం లేదయ్యా, నేను చూశాను. వాయువునైనా మనం అరికట్టచ్చేమో కానీ మనస్సును అరికట్టడం కష్టం అనిపించింది అన్నాడు. మనం దుర్నిగ్రహం చలం అన్నాడు. నువ్వు హఠాత్తుగా ఒక రోజున మధ్యాహ్నం 12 గంటలప్పుడు కూర్చుని 5 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్తే ఎలా కుదురుతుంది 5 అన్నాడు ఆయన. మరేంటి అర్ధరాత్రి రమ్మంటావా అని అడిగాడు. అర్ధరాత్రి కాదు, ఏం కాదన్నాడు. మరి ఏమిటిదని అడిగాడు. నీకు విషయం చెబుతాను విను. అదే విషయం మాట్లాడుతూ గౌడపాదాచార్యులు ఇక్కడ అన్నారు, ఉత్సేక ఉదధైర్యద్వత్ కుశాగ్రేణ ఏక బిందున. వాడెవడో సముద్రం దగ్గరికి వెళ్ళాట. ఈ సముద్రాన్ని శుష్కింపచేయాలి అనుకున్నట్టు వాడు. వేరేధ పాపం తెలియదు. కానీ దానికి వాడి ఆలోచన ఏమిటి తెలుసా? ఒక దర్భకర్ర పట్టుకొచ్చాట. పాపం ఎక్కడ దొరికిందో ఏమిటో. అది తీసుకెళ్ళి దాంట్లో ముంచుతున్నాడు. ఒక బిందువు వచ్చింది, అది తీసుకొచ్చి బయటకు వేస్తున్నాడు. ఈ ప్రకారంగా సముద్రం ఎండిపోతుంది అని అనుకుంటున్నట్టు వాడు. ఏమంటావు దీని గురించి నువ్వు? వాడి ఆలోచన అదే. కాబట్టి ఇప్పుడు మనకు మామూలుగా ఒక పిట్ట కథల్లోనూ వాటిల్లో ఒక పక్షి రాళ్ళు వేసిందని అక్కడ నీళ్ళని పోయి చివరికి స్థలమైపోయిందని ఒక కథ చదువుకుంటూ ఉంటాను చిన్నప్పుడు. బాగా చెప్పిన కబుర్లు, పిట్ల కథల్లో కబుర్లు చెబుతుంటారే అటువంటి ఒకట. అట్లా ఇది సాధ్యమంటావా? అది అవునో కాదో నాకు తెలియదు, కానీ వాడు ఆలోచన అది ఎప్పటికి ఫలిస్తుందని వాడు అనుకోవాలి. ఇది నిజమే అయి ఉంటే 1000 సంవత్సరాలు పడుతుందో 1,00,000 సంవత్సరాలు పడుతుందో తెలియదు కదా. అది ఒక్కొక్క బిందువుతో సముద్ర శోషణ అన్నట్టుగా నువ్వు నిదానంగా ఈ రోజున ఒక మనోవృత్తిని అరికెట్టగలిశాము అని అనుకో. అనంతం వై మనః, మనస్సు వృత్తులు అనంతం. నానా ఉపాయాలు, అనేక రకాల ఉపాయాలు చెప్పారు పతంజలి మహర్షి యోగ దర్శనంలో. కేవలం మనశ్శాస్త్రం అది. మనోనిరోధం కోసమని ఆయన చేసిన ప్రయత్నం 4 పాదాల్లో ఆశ్చర్యకరమైనటువంటి ప్రయత్నం. పాపం ఎంతో చేశారు కదా. అట్లాంటి మనస్సుని అరికట్టడం కోసమని నువ్వు ఒకే రోజున అంతా అయిపోతుంది అనుకుంటే ఎలా కుదురుతుందయ్యా? కుశాగ్ర బిందువుతో సముద్రాన్ని ఒకేసారి వాడు ఎండగట్టగలుగుతున్నాడా? వాడు ఎండగట్టగలిగాడా, అయిపోయిందా కాదా అనే ప్రశ్న కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. మనం వాడి ఆలోచన తీసుకోవాలి మనం అక్కడ. దాని ప్రకారం అలాగే అది ఎలా వాడు ఆలోచించి ప్రయత్నం చేశాడో అట్లా నువ్వు కూడా ఈ రోజున ఈ మనోవృత్తిని అరికట్టగలిశాను. సరే, రేపు నాకు ఆదివారం సెలవు, రేపు నువ్వు చేయను. సోమవారం నాడు ఇంకో మనోవృత్తిని, ఎల్లుండి అమావాస్య వేళ చేయను. సరే పోన్లే అట్లాగే. అట్లా ఒక్కొక్క మనోవృత్తిని మెల్లిమెల్లిగా నిదానంగా అలాగా జాగ్రత్తగా అరికట్టుకుంటూ రా. అంతేగాని కంగారు పడి ఏదో ప్రయత్నం చేసి నాకు కుదరలేదని కాళ్ళు బారు జాచటం కాదోయ్. చూసావు, అలా ఎప్పుడు అనుకోమోక. ప్రయత్నం అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం చేయాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు సఫలం కావచ్చు, కాకపోవచ్చు, ప్రతిబంధకాలు ఉండవచ్చు, ఎప్పటికైనా జరుగుతుంది. అది అసలే ఆలోచన లేదు, ప్రయత్నం లేని వాడికి అసలు వాళ్ళ గురించి మనం ఏం చెబుతాం తెలియలే. ప్రయత్నం చేసిన వాడికి భగవంతుడి యొక్క సహాయం కూడా వెంట అండగా ఉంటూ ఉంటుంది. ఎవరో ఆ సమయానికి సహకరిస్తారు, దైవం అలా కల్పిస్తూ ఉంటుంది. అంతేగాని ఇంట్లో సోమరిలాగా పడుకున్న వాడికి ఎవడో వస్తాడండి, సహాయం చేస్తాడండి వచ్చింది. కాబట్టి ఉత్సేక ఉద్ధేర్యద్వత్ కుశాగ్రేణైక బిందున మనసో నిగ్రహస్తద్వతు భవేద్ అపరిఖేదత. నువ్వు ఎటువంటి తీవ్ర ప్రయత్నం దాంతో నువ్వు ఆ ప్రకారంగా చేయి. అయితే ఇక్కడ మరొక విషయం కూడాను, ఉపాయేన నిగృహ్ణీయాత్ విక్షిప్తం కామభోగయో. అయితే మనస్సులో కామభోగాలు స్థిరంగా నివాసం ఏర్పరచుకుని ఉన్నాయి. వాటిని
బాగా పైకి లాగాలి. పాతుకుపోయినటువంటి చెట్టు వేళ్లతో లోపల కంటే వెళ్ళిపోయి ఉంది. దాన్ని నువ్వు తీయటం అనేది అంత తేలిగ్గా రాదు. చాలా పెద్ద ప్రయత్నం చేస్తే కానీ ఆ చెట్టు నువ్వు లాగలేవు. అలాగా అనేక జన్మలలో ఏర్పడినటువంటి మన కామభోగాలు ఇవన్నీ కూడాను దాంతో మనసు విక్షిప్తమైపోయింది. దాన్ని జాగ్రత్తగా ఉపాయంతో, ఏం ఉపాయం నాకు తెలియట్లేదన్నాడు, అభ్యాసం చేయి, వైరాగ్యం పెట్టుకో, నీకు అప్పుడు కుదురుతుంది. అభ్యాస వైరాగ్య ద్వయోపాయేన, ఆ రెండు కూడా ఉండాలి. అవి లేకుండా నీకు అన్ని పనులు జరుగుతాయనుకోవడం పొరపాటు. తెలియదా? సుప్రసన్నములజేచి యథాకామములయస్తథా దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్నివర్తయేతు. ఆ తర్వాత మాట్లాడుతూ, ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా తెలుసుకొని ప్రయత్నాలు చేసి నువ్వు మనోనిగ్రహం కోసం ప్రయత్నాలు చేయి. ఇప్పుడు సుషుప్తి కాలంలో కూడా మనస్సు లీనమవుతుంది కదా, మరి అటువంటప్పుడు దాన్ని కూడా మనం ఏదైనా చేయాల్సి ఉంటుందా అని అన్నట్టయితే, సమాధిలోనూ మనస్సు లీనమవుతుంది, సుషుప్తిలోనూ మనస్సు లీనమవుతుంది. సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా సంప్రజ్ఞాత సమాధిలో కొంతకాలం ఉంటుంది. తర్వాత దాంట్లోంచి అసంప్రజ్ఞాత సమాధిలోకి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. హఠాత్తుగా ఒకేసారి నీకు అసంప్రజ్ఞాత సమాధి కుదురుతుందని నువ్వు అనుకోవద్దు. అట్లా నువ్వు ఇక్కడ సుషుప్తిలో ఉన్నటువంటి మనస్సును కూడాను దీన్ని కూడా నువ్వు సరిచేసుకోవాలి. ఎందుకంటే దీనికి నిద్రాదోషం ఉంది, అజ్ఞానంలో ఉంటుంది, అజ్ఞాన మూలకంగా ఉంటుంది అక్కడ కూడా మనస్సు. అది అజ్ఞానం దీన్ని పైకి లేవదీస్తుంది. మళ్ళీ దాంట్లో అది ఒక బట్ట, వస్త్రం. జాగ్రత్తలో ఉన్నటువంటి కామానుభవాలన్నీ కూడాను దాంట్లో చిత్రింపబడ్డట్టుగా ముద్ర వేస్తే ఈ రకంగా అనేక హంసలు, పక్షులు, రంగులతో చీరలు, బట్టలు అన్నీ కూడా అద్దకం వేస్తున్నట్టుగా అవన్నీ ఆ మనస్సు అనే పటం పైన చిత్రపట దర్శనం అని చెబుతారు విద్యారణ్య స్వామి దీంట్లో. దాని నిండా అలాంటివన్నీ బాగా చిత్రింపబడి ఉన్నాయి. వాట్లన్నింటినీ నువ్వు పోగొట్టుకోవడం కోసం దాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా నువ్వు శోధించడానికి నువ్వు ప్రయత్నం చేయాల్సిందే. కానీ అది తాత్కాలికంగా లీనమైపోయింది కదా అని నువ్వు సంతోషించొద్దు. అది ఎప్పుడైనా లేస్తుంది. లేవటం అనేది లేవక ఏం చేస్తుంది, వెంటనే లేస్తాడు, మళ్ళీ జాగ్రత్తలోకి వెళుతుంది అంతే. సమాధిలో ఉన్నవాడికే దిక్కులేదు. మాంతంగా ఏదో ఒక కామవాసన దాన్ని దెబ్బ కొడితే సమాధి కాస్త బయటపడిపోతుంది, సమాధిలోంచి బయటకు వచ్చేస్తాడు. ఆ మనస్సులో ఎన్నున్నాయో, ఎన్ని వృత్తులున్నాయో, అది ఎలాంటివో, ఎప్పుడు దెబ్బ కొడతాయో మనకు తెలియదు. అనేక మంది మహర్షులు, విశ్వామిత్ర మహర్షి లాంటి మహాత్ముడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దెబ్బతిని ఆ మనోవృత్తి వలన ఆ ప్రతిబంధకాన్ని పొంది మళ్ళీ దాన్ని ఉపసంహరించుకుంటూ చెబుతారు. భగవద్గీతలో ఆ ఉపాయం కూడా చెబుతారు. అలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక దాన్ని కూడా నువ్వు నిర్మూలన చేసుకోవాలి. అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః. సమాధిలోకి వెళ్ళాం కదా అని నువ్వు సంతోషించమోక. అది సబీజ సమాధి అనుకో, బీజంతో కూడి ఉంటుంది, దాంట్లో సంస్కారాలు ఉంటాయి. ఎప్పుడైనా అది మళ్ళీ దెబ్బ కొట్టే అవకాశం లేకుంటుంది. దాంతో అమాంతంగా బయటకు వచ్చేస్తావు, చెప్పలేం. అదే భగవద్గీతలో యోగాభ్యాస తత్పరుడికి యోగం సహకరించగా భ్రష్టుడైన వాడిని గురించినటువంటి ప్రశ్న, యోగభ్రష్టోభిజాయతే అనేటువంటి ప్రశ్న ఉందే, అది అలాంటిదే. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ప్రారంభించడమే. అలా నువ్వు ఎప్పుడూ నిస్పృహ చెందకూడదు. గురువు ఉపదేశం చేశాడు, పాఠం చెప్పాడు, వేదం ఒక వల్లి వేశాడు, వీడు రాలేదు. అదేమిటి, నేనేమిటి, ఒక వల్లి వేస్తే రాకపోవడం ఏమిటి అని పుస్తకం నేలకేసి కొట్టాడు. చాలా బాగుంది, నీ ఇష్టమేంటది.
10 వెల్లులు వేసినా రాకపోవచ్చు, ఇంకా వెయ్యి. అంతే, దానికోసం అభ్యాసమే, మార్గం ఏం లేదు దానికి, మరో ఉపాయం ఏం లేదు. అంతేగాని కోపగించుకుంటే ఎవరికి నష్టం అంట? వేదానికి నష్టమా లేకపోతే గురువుగారికి నష్టమా? ఇద్దరికీ కాదు, నీకే నష్టం. అందుకోసమని మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకముందు అందువలన ఇది దాన్ని నువ్వు ఏమని తెలుసుకోవాలంటే, సుషుప్తిలో సమాధిలో ఉంటోంది మనస్సు, స్వబీజ సమాధి. సకషాయం విజానీయాతు సమప్రాప్తం నచాలయేతు. దాన్ని సకషాయంగా ఉందనుకోమన్నాడు. దాన్ని అంటే రాగద్వేషాలతో దొంగ, కూర్మోంగానీవ సర్వశ, అన్నిటినీ అవయవాలన్నింటినీ కూడా ఇలా లోపలికి ముడుచుకొని ఉంటుంది. అది ఏమిటో ఆకారం, అది ఏమిటో తెలియకుండా అలా ఉంటుంది. అలాగా యోగి జ్ఞాని వాడు ఇంద్రియాలన్నింటినీ కూడా విషయాల నుండి ఉపసంహరించుకునే లోపల ఉంటాడు అని భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు. అలాగా నువ్వు కూడా వీటిని అన్నిటిని కూడా ఉపసంహరించుకో. కానీ లోపల మాత్రం కషాయం ఉంది. ఇంకా కషాయం అంటే పాపం, సంస్కారములు, వాసనలు అనేక జన్మార్జితమైనటువంటి వాసన రూపంగా ఉంటున్నాయి. దానివల్ల అది దెబ్బ కొడుతుంది. మళ్ళీ తిరిగి ప్రారంభించు. సమప్రాప్తన్న చాలయేతు. అది సమప్రాప్తమైన తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు ఈ పైన మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. అది అలాగే ఉండిపోయేట్టుగా చూస్తూ ఉండు. నువ్వు తెలియలా. ఆ తర్వాత నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేతు అన్నారు. అంటే దీన్ని సమాధిలోకి వెళ్ళినా కూడా ఒకనొకప్పుడు దెబ్బ కొట్టినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి నువ్వు ప్రయత్నాలు చేసి దారిలో పెట్టి మళ్ళీ తర్వాత కూడా సమాధి కోసం నువ్వు ప్రయత్నాలు చేయాలి. దాని గురించి మాట్లాడుతూ భగవద్గీతలో గీతాచార్యుడు అన్న మాటలు ఏమిటంటే ఇలా అన్నారు వారు. చూడండి, శనైశ్శనైదు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించదపి చింతయేతు. శనైశ్శనైదు పరమేత్, మెల్లిమెల్లిగా జాగ్రత్తగా ఒక్కొక్క దాంట్లోంచి నువ్వు ఉపరమించు. మనోవృత్తుల్ని క్రమక్రమంగా పోగొట్టుకో. ధైర్యం, స్థితమైనటువంటి బుద్ధిని నువ్వు ఏర్పరచుకో. అప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత నకించదపి చింతయేత్, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేమీ చింతించొద్దు, నిశ్చలంగా అక్కడే ఉండిపోమన్నారు. ఇక్కడ కూడా అదే ప్రసంగం చెప్పారు. తర్వాత శ్లోకంలో మాట్లాడుతూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతు ఆత్మన్యేవ వశన్నయేతు. క్రమక్రమంగా చాంచల్యం లేకుండా ఎలాగా ఉంటుందో అలాంటి ప్రయత్నాలు నువ్వు చేయాలి. చూడండి, కఠోపనిషత్తులో ఒక ప్రసంగం ఉంది. దాంట్లో అంటారు, యచ్చేద్ వాంగ్మనసి ప్రాజ్ఞస్తద్యచ్చేద్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతిని యచ్చే తద్యచ్చేద్ శాంత ఆత్మని అని ఒక మంత్రం ఉంది. దాంట్లో వారు ఏం చెబుతారంటే, నువ్వు యచ్చేద్ వాంగ్ మనసి, వాక్కును నువ్వు మనస్సులో నిరోధం చేసేయమన్నాడు. మనస్సంకల్పపూర్వకంగానే వాక్కు వ్యవహరిస్తుంది. ఒక వాక్యే కాదు, ఇంద్రియాలన్నీ కూడాను. సంకల్పం చేయనప్పుడు అసలు ఈ వాక్కు లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ పనిచేయవు. నువ్వు ఇంద్రియాలన్నింటినీ మనస్సులోకి లీనం చేసే ముందు ఆ తర్వాత ప్రాజ్ఞ తద్యచ్చే జ్ఞాన ఆత్మని, అలాంటి వాడు, అలా చేసిన వాడు ఉన్నాడే, దాన్ని తీసుకెళ్ళి జ్ఞానాత్మలో దాన్ని తీసుకెళ్ళి లయం చేసేసి జ్ఞానం ఆత్మని మహతిని యచ్చేత్, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మహత్తత్వంలో దాన్ని విలీనం చేసేసి ఆ తర్వాత మహత్తత్వాన్ని దాన్ని తీసుకెళ్ళి శాంతాత్మలో, పరిపూర్ణమైనటువంటి ఆత్మలో, దాన్ని నిర్విశేష పరిపూర్ణమైన ఆత్మస్వరూపంలో ప్రవిలాపనం చేసేయి. ఈ రకంగా క్రమక్రమంగా ఒక్కొక్క దాన్ని అన్నిటినీ కూడాను ప్రవిలాపనం చేయమంటూ మనకి భగవద్గీత కూడా భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఈ మాటలని మనకి చెప్పారు.
అట్లాగా ఇక్కడ కూడాను వీరు కూడా మాట్లాడుతూ వారు ఏమంటున్నారంటే నచాలయే నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్. ఒకవేళ ఏదైనా సమాధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకానొక ఆశ్చర్యకరమైనటువంటి ఏదైనా ఒక అనుభూతి కానీ తర్వాత బయటకు వచ్చిన కానీ అవన్నీ కూడా అనుభవించాలి అనేటువంటి అభిప్రాయాలు కూడా నువ్వు పెట్టుకోవద్దు అని ఒకానొక ఉత్తమమైనటువంటి భావాన్ని ఉన్మనీ భావం, ఉన్మనావస్థ, మనస్సుని సమాధిలో లీనం చేయటం, అది ఎప్పుడైతే లీనమైపోయిందో దానివలన కలిగేటువంటి సంసారం కానీ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ కూడాను ఇవన్నీ కూడా లీనమైపోతాయి. కాబట్టి అలాంటి వాడు కేవలం పరిపూర్ణమైన ఆత్మస్వరూపానుసంధానంలో ఉంటాడు. అలాంటి వాడు జ్ఞానుడి ముక్తుడుగుతాడు. అతనికి ద్వైతం ఉండదు కాబట్టి అద్వైతం సిద్ధిస్తుంది అని దానికి అర్థం అనమాట. అంటూ ఈ రకంగా అద్వైత ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు ఉన్మనీభావం ద్వారా అద్వైత స్వరూపాన్ని కూడా నిరూపించారు. మొట్టమొదట్లో తర్కం చేత అద్వైతాన్ని నిరూపించాలని ప్రారంభించి ఈ ప్రకరణ ప్రారంభంలో అంతకుముందు ఆగమ ప్రకరణంలో వేదాంత వాక్యములు అద్వైతాన్ని చెప్పినప్పటికీ కూడా తర్కబలం వల్ల కూడా దాన్ని నిర్ధారణ చేయడం కోసం కొంత ప్రయత్నం చేసి తర్వాత ఉన్మనీభావంతో సమాధిలో కూడా దానివల్ల కూడా అద్వైతం సిద్ధిస్తుంది అనే విషయాన్ని నిరూపిస్తూ అద్వైత ప్రకరణాన్ని ఇలా మనకు ప్రబోధ చేసిన మహాత్ములు గౌడపాదాచార్యులు వారు.